ప్రస్తుతం మైలవరానికి సంబంధించి కూడా బూడిద వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. ఒకరిపై ఒకరు ఆరోపణలు, ప్రత్యారోపణలు కొనసాగుతున్నాయి. నిన్న ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ చేసిన ఆరోపణలకు సంబంధించి కూడా మాజీ మంత్రి జోగి రమేష్ మనతో ఉన్నారు. సార్, ఏంటి సార్ అసలు ఈ బూడిద వ్యవహారం, ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుని అసలు వాస్తవం ఏంటిది? వాస్తవం అనేది బిగ్ టీవీ మీరు వెళ్ళి పాపం ఇబ్రహీంపట్నంలో మండలంలో ఉన్న ప్రజలందరి దగ్గరికి వెళ్ళండి. వీటీపీఎస్ నుంచి కాలుష్యం మా ప్రాంత ప్రజల ఆ కాలుష్యం వల్ల ఇబ్బందులు పడుతున్నారా? గుండె జబ్బులు వస్తున్నాయా, కిడ్నీ వ్యాధులు వస్తున్నాయా, చర్మ వ్యాధులు వస్తున్నాయా, మలేరియా, డైలేరియా ఇటువంటి వ్యాధులతో కొన్ని వందల మంది చనిపోతున్న పరిస్థితుల్లో ఇంతకు ముందే పోరాటాలు చేశాం. తర్వాత నేను ఇక్కడ స్థానికంగా నేను ప్రజాప్రతినిధి కాలేకపోయా. ఒకవేళ అయ్యుంటే ఈ పాటికి ఆ సమస్యని జోగి రమేష్ పరిష్కరించేవాడు. ఒక పక్కన అది జరుగుతూ ఉంటే, ఒక పక్కన ఇక్కడ వీటీపీఎస్లో వచ్చే బూడిద ఇక్కడ నివసించే స్థానికులైన లారీ క్లీనర్లు డ్రైవర్లు అయ్యారు, డ్రైవర్లు ఓనర్లు అయ్యారు. సుమారుగా 500 కుటుంబాలకు సంబంధించి వాళ్ళందరూ కూడా రోడ్డున పడ్డారు. కాంట్రాక్ట్ పిలిచారు. ఒక కాంట్రాక్టర్కి ఆ వ్యవస్థను అప్పచెబితే వీళ్ళందరూ కూడా పొట్టతిప్పల కోసం మీరు చూసే ఉంటారు. ప్రతిరోజు ప్రతి ఒక్క గ్రామం వెళ్ళి అయ్యా మమ్మల్ని కాపాడండి, మమ్మల్ని ఆదుకోండి అని చెప్పేసి వాళ్ళు ఆ గ్రామాల్లో తిరుగుతున్న పరిస్థితి. స్థానిక ప్రజాప్రతినిధిగా, ఎమ్మెల్యేగా నువ్వేం బాధ్యత తీసుకున్నావు కృష్ణప్రసాద్ అని అడుగుతా ఉన్నాను. దాన్ని నేను క్వశ్చన్ చేశాను. ఒక పక్కన వాళ్ళేమో తిరుగుతూ ఉంటే, ఒక పక్కన నువ్వు అనధికారికంగా కొన్ని వేల టన్నుల బూడిదని డంప్ చేసి నేషనల్ హైవే పక్కన నువ్వు హైదరాబాద్కి లారీ 20,000 25,000 అమ్ముతే రోజుకి 25 లక్షల రూపాయలు రోజుకి. ఈ కృష్ణప్రసాద్ కానీ, కృష్ణప్రసాద్ బామ్మర్ది కానీ, ఇది జగమెరిగిన సత్యం. డబ్బులు దోచుకుంటా ఉంటే నువ్వు కనీసం ప్రజాప్రతినిధిగా టెండర్ని రేపు అసెంబ్లీ సమావేశాలు జరుగుతాను నేను విన్నా కృష్ణప్రసాద్ మాటలని, ఏదో పొడి చేస్తానను. నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే రేపు అసెంబ్లీ సమావేశాల్లో నువ్వు ఆ టెండర్ని క్యాన్సిల్ చేసి ఇక్కడ లారీ పాపం పొట్టతిప్పల కోసం తిరుగుతున్న ఎంతమంది వాళ్ళకి అన్నం పెట్టు. అది చేయకుండా నేను పోరాటం చేస్తూ ఉంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తూ ఉంటే మా మీద అవాకులు చెవాకులు. నేను ఒకటే చెప్తాను, సూటిగా చెప్తా ఉన్నా. నువ్వు టెండర్ని రద్దు చేయించు, ఇక్కడ స్థానికులైన లారీ వాళ్ళకి పాపం వాళ్ళకు ఉపాధి కల్పించు. నువ్వు అక్రమంగా నిల్వ చేసిన డంపుని వాళ్ళకి స్వాధీనం చేసేవయ్యా. దోచుకున్నావు కదా, ఆ డంపు నాలుగు ఇస్తే వాళ్ళు బాగుపడతారుగా పాపం. ఈ చెప్తే నేను ఆ డంపును స్వాధీనం చేయండి రా బాబు, లేకపోతే ఇవన్నీ చేయని చెప్పేసి నేను ఆందోళన చేపడితే నీకు చిత్తశుద్ధి ఉంటే మీదేగా ప్రభుత్వం, మరి నన్ను ఎందుకు ఇక్కడ అరెస్ట్ చేశారు? నేను అక్కడికి వెళ్ళేవాడిని కదా, అది ఎవరిదో తెలిసేది కదా, తేడ తెల్లమయ్యేది, ప్రజలకు తెలిసేది, బిగ్ టీవీ ద్వారా మొత్తం సమాజానికి తెలిసేది. అది ఆ డంపు కృష్ణప్రసాద్ బామ్మర్దిదా, రోజుకి ఎన్ని లారీలు అమ్ముతున్నాడు, ఎంతకు అమ్ముతున్నాడు నేను చెప్పేవాడిని కదా. మరి నన్ను ఎందుకు వెళ్ళిన వాళ్ళ ప్రభుత్వం నీదేగా. పోలీసులను అడ్డుపెట్టి ఆ రోజు మీరు చూశారు. నన్ను అరెస్ట్ చేయటం, భవానీపురంకు పంపించడం, ఇవన్నీ ఎందుకు? చేతగాని చవట సన్నాసులు చేసే పనులు ఇవి. నన్ను అడ్డుకోవటం కోసం, ఇక్కడ లారీ వాళ్ళ పొట్టతిప్పల పాపం వాళ్ళని ఇబ్బంది పెట్టడం కోసం ఇవన్నీ చేస్తూ ఉంటే నేనేమో మాట్లాడమని చెప్పేసి అసెంబ్లీలో మాట్లాడరా బాబు, లోకేష్ గారి దగ్గరకో లేకపోతే చంద్రబాబు దగ్గరకో లేకపోతే విద్యుత్ శాఖ మంత్రి దగ్గరికి వెళ్ళి ఆ టెండర్ని క్యాన్సిల్ చేసి వాళ్ళకి ఉపాధి కల్పించమని నేను చెప్తా ఉంటే దొడ్డిదారిన డ్రామాలు, సొల్లు మాటలు, సొల్లు కబుర్లు. నేను విన్నా. దయచేసి బిగ్ టీవీ వాళ్ళు కూడా చెప్తా ఉన్నా, నేను మాట్లాడే మాటని ప్రతి ఒక్కటి కూడా డెలివరీ చేయండి. అతన్ని ఏ విధంగా చేశారు? రాజకీయాల్లో నాకు తెలిసినంతవరకు చాలామందిని చూసా, చిన్నప్పటి నుంచి ఎక్కర్లు వేసుకున్నా కానీ రాజకీయాల్లో ఉన్నాను. రాజకీయ వ్యభిచారం ఎవడైనా ఉన్నా అంటే ఈ కృష్ణప్రసాదే. ఎన్ని పార్టీలు మారుతావరా నువ్వు? ఒక బ్రోకర్ గాడివి నువ్వు. అసలు నా గురించి మాట్లాడే అర్హత నీకుందా? నువ్వు నా గురించి మాట్లాడగల కెపాసిటీ నీకుందా రాజకీయాల్లో? నేను చిన్న స్థాయి నుంచి పైకి వచ్చా. కృష్ణా జిల్లాలో దమ్మున్నంటే ప్రజలతో ఒక మంచివాడిగా సమస్యల పట్ల చిత్తశుద్ధితో పనిచేస్తాను కాబట్టి ఒక స్థాయికి వచ్చాను, మంత్రిని కాగలిగా.
ఏది ఉమ్మడి జిల్లాలో ఒక మంత్రిగా చేయగలిగా. ఏది నాకున్న మంచితనం. అంతేగాని రాజకీయాల్లో ఏ పార్టీలో ఉంటాడో తెలియదు. రోజుకి 3-4 పార్టీలు మారిన చరిత్ర బాబు మీది. నువ్వు నా గురించి కామెంట్ చేసే స్థాయా? రాజకీయ వ్యభిచారి, రాసి పెట్టుకోండి. రాజకీయ వ్యభిచారి. ఇటువంటి వ్యక్తులు అసలు నిన్నటిదాకా మా పార్టీలో ఉన్నావు, నీ సీట్ ఎట్ట వచ్చింది? నువ్వు రాజకీయ వ్యభిచారి కదా. నిన్నటిదాకా నువ్వు ఓమా ఇద్దరు తిట్టుకున్నారు కదా, వెంటనే నీకు సీట్ ఎట్టిచ్చారు ఓమాన్ పీకేసి. గుర్తుపెట్టుకో, నువ్వు నీ స్థాయి అది కాదు. ఇది కూడా ఇది సంవత్సరం అయింది. సంవత్సర పరిపాలన మీద ముఖ్యమంత్రి చంద్రబాబు ఒక ఐవీఆర్ఎస్ సర్వే చేయించాడు. ఐవీఆర్ఎస్ సర్వే చేపిస్తే కొంతమంది పాపం అంటే ఇతను ఆటానా తానానా దీనికి పోయాడు. వీళ్ళ గురించే చెప్పాడు చంద్రబాబు నాయుడు. ఆటాలకి తానాలకు పోతే ఈసారి తందానారా అని చెప్పి ఐవీఆర్ఎస్ సర్వే తీపిస్తే ఆ సర్వేలో పాపం ఆ నిజాలు చూసి చంద్రబాబు నాయుడు, లోకేష్ అసలు వాళ్ళే ఆశ్చర్యపోయారు. కృష్ణప్రసాద్ అనేవాడు 43,000తో అనుకుంటా, 43,000తో గెలిచాడు. వాళ్ళు చెప్పిందే వాళ్ళ నాయకులు వాళ్ళ కార్యకర్తలకే కదా పెట్టేది. మాకు బెటర్ కదా. ఐవీఆర్ఎస్ సర్వే ఎవరు పెడతారు? వాళ్ళ కార్యకర్తలకి, నాయకులకి, సామాన్య ప్రజలను కూడా అడిగి ఉండొచ్చు. దాంట్లో ఏమైనా వచ్చిందంటే కృష్ణప్రసాద్ అనేవాడు కానీ సీట్ ఇస్తే 43,000 కాదు, ఈసారి డిపాజిట్ కూడా ఇప్పుడు ప్రజెంట్ ఈ సంవత్సరం ఇప్పుడు ఎలక్షన్లో పెడితే డిపాజిట్ కూడా అసలు రాదు ఈ కృష్ణప్రసాద్కి. ఈసారి ఏదైనా పరిశీలనలో కూడా ఉంటే బొమ్మసాని సుబ్బారావు, లేకపోతే గన్నే నారాయణ ప్రసాద్, లేకపోతే మన రెడ్డిగూడెంలో కేవీవి విజయబాబు గారు, లేకపోతే ఉయ్యూరులో ఉన్నాడు మన జీకొండూరులో ఉయ్యూరు నరసింహరావు, ఆఖరికి ఏం చెప్పారు తెలుసా కార్యకర్తలు గారి నాయకులు? ఆఖరికి మైలవరంలో మైక్ బాబురావు అని ఉంటాడు ఒక కార్యకర్త, తెలుగుదేశం పార్టీ కార్యకర్త. అసలు మైక్ బాబురావుకి ఇస్తే గెలుస్తాడు. ఒకవేళ ఇవ్వండి, గెలుపు తర్వాత సంగతి. మైక్ బాబురావు కానీ ఇవ్వను, కానీ ఈ కృష్ణప్రసాద్ అనేవాడికి అసలు సీటే ఇవ్వద్దు. ఇప్పుడు ఎలక్షన్లో పెడితే 43,000 సంగతి దేవుడు ఎరుగు, వీడు దెబ్బకి వెళ్ళిపోతాడని చెప్పారు. ఆ సర్వే చూసిన తర్వాత చంద్రబాబు నాయుడు, లోకేష్ ఇద్దరు కూడా పిలిపించి, ఏరా దిక్కుమాలనాడా, దోచుకుంటే దోచుకున్నావు, అప్పుడు దోచుకున్నావు, మళ్ళీ ఇప్పుడు కూడా మొదలుపెట్టావేంట్రా బాబు అని చెప్పేసి పక్కన పెట్టే పరిస్థితుల్లో మళ్ళీ తిరగటం మొదలుపెట్టాడు. ఒక సంవత్సరం పాటు మీకు కూడా తెలిసే ఉంటుంది బిగ్ టీవీ వాళ్ళకి, సంవత్సరం అసలు లేడు, వదిలిపారేశారు. చంద్రబాబు నాయుడు, లోకేష్ మొట్టికాయలు వేసిన తర్వాత మళ్ళీ మొదలుపెట్టాడు. మళ్ళీ అసలు టెండరు పెట్టిందే అసలు వీడి కోసం. ఎందుకంటే మొత్తం దోచేస్తున్నాడు, నాకేస్తున్నాడు అని చెప్పేసి టెండర్ పెట్టారు. టెండర్ క్యాన్సిల్ చేయి, నీకు దమ్ముంటే నేను సవాల్ చేస్తా ఉన్నా, ఇంకోటి కూడా చెప్తా ఉన్నా, ఏది చర్చుకొస్తావా? బిగ్ టీవీ సాక్షిగా ఎనీ టైం నువ్వే చెప్పు, ప్లేస్ నువ్వే చెప్పు, డేట్ నువ్వే చెప్పు కృష్ణప్రసాద్, బిగ్ టీవీకి వస్తా. ఒకవేళ బిగ్ టీవీకి రాలేకపోతే నీ ఆఫీస్ ఎక్కడ? గొల్లపూడి అనుకుంటా, గొల్లపూడి వస్తా. ఒకవేళ గొల్లపూడి రాలేకపోతే నీ ఇల్లు ఎక్కడ? ఐతవరం వస్తా. ఛాలెంజ్ చేస్తా ఉన్నా. నీకు ఇంకోటి కూడా చెప్తా ఉన్నా, 2029లో తెలుగుదేశం పార్టీ మ్యాండేట్ తెచ్చుకోగలవా? తెచ్చుకో. నువ్వు నేను పోటీ చేద్దాం మైలవరం నియోజకవర్గం. నువ్వు తెలుగుదేశం పార్టీ తరఫున, నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున. నీ దమ్మేంటో నా దమ్మేంటో ప్రజలు నిర్ణయిస్తారు. ఒకవేళ ఇంకోటి కూడా సవాల్ చేస్తా ఉన్నా, చంద్రబాబు నాయుడు గారిని ఒప్పించు, లోకేష్ని ఒప్పించు. ఒంటిమిట్ట, పులివెందులు ఎందుకు జడ్పీటీసీలు? ఒక్కసారి ఛాన్స్ చూద్దాం. ఒక్క ఛాన్స్ 175లో ఒక ఛాన్స్ చంద్రబాబుని కూడా నేను అడుగుతా ఉన్నా. మైలవరంలో ఒక ఛాన్స్ ఇవ్వండి, కృష్ణప్రసాద్ని రాజీనామా చేయమనండి, మళ్ళీ అతను పెట్టండి. 43,000 వస్తాయా? డిపాజిట్ వస్తుందా? ఒక్కసారి తెలుసు. గాలిలో గెలిచినాడు నువ్వేంటి నాకు చెప్పేదే? చంద్రబాబు గాలి, పవన్ కళ్యాణ్ గాలి, మోడీ గాలి, ఈవీఎంలు గాలి, ఇన్ని గాలిలో 43,000 గెలిచి అందరూ గెలిచారు. ముక్కు మొహం లేని వాళ్ళు ఎక్కడెక్కడ అనంతపురం వెళ్ళి గెలిచారు,
పాపం తిరువూరు వచ్చి కులికిపూడి శ్రీనివాసం ఈ గాల్లో నువ్వు గెలిచినోడివి నువ్వు సవాలా తెక్కమొహం. నువ్వు నాతో 29 ఎలక్షన్ కానీ ఇప్పుడు కానీ స్టిల్ రెడీ. వసంత కృష్ణప్రసాద్ దమ్ముకి, వసంత కృష్ణప్రసాద్ డబ్బులకి, జోగి రమేష్ దమ్ముకి ప్రజల్లో తెలుసుకుందాంరా. సార్ గతంలో మీ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా సిపి రాణా ద్వారా అలాగే ఇప్పుడు కొంతమంది కాంట్రాక్ట్తో కొల్లీడయ్యి మీరే ఈ ఇసుక ఏదైతే బూడిద వ్యవహారం నడిపిస్తున్నారని చెప్పి ఆయన అంటున్నారు. అసలు బూడిద నాకేం సంబంధం ఉండదే. కృష్ణప్రసాద్ అసలు అడుగు పెట్టనిస్తాడా? అసలు అడుగు పెట్టనిస్తాడా? అసలు నా కాన్స్టిట్యున్సీ ఏది, నేనెక్కడా, నా శాఖ ఏది, నేను చూసేది ఎక్కడ? కృష్ణప్రసాద్ ఇక్కడ మొత్తం కృష్ణప్రసాద్ ఎవడిని కూడా నాకనివ్వడం. కృష్ణప్రసాద్ బామ్మది ఇద్దరే ఇసుక నాకిన, బూడిద నాకిన, ఆఖరికి మట్టి నాకిన, ఆఖరికి బ్రాందీ షాపుల్లో వాటాలైనా మీకు తెలుసు కదా. పాపం అడవి కోరిలో ఎంత గ్రావెల్ మొత్తం నాకి పారేస్తే పాపం అలో లక్ష్మణ అని చెప్పేసి పాపం ఫారెస్ట్ వాళ్ళు పోయి కేసు పెట్టకపోతే వాళ్ళని ముగ్గురు అధికారులను సస్పెండ్ చేయించి ఈ పార్టీకి కూడా పాపం వాళ్ళకి ఉద్యోగాలు లేక అలో లక్ష్మణ అని చెప్పేసి రోడ్డును పట్టుకు తిరుగుతున్నాం. నీ చరిత్ర నాకు తెలియందా? చర్చకు ఎగిరిగోల్డ్ భూములు అవ్వచ్చు, లేకపోతే అటవీ శాఖలో నువ్వు మైనింగ్ చేసిన నీ దొంగతనం మొత్తం అవ్వచ్చు, బూడిద మీద అవ్వచ్చు, బ్రాందీ షాపుల మీద అవ్వచ్చు, పోలవరం మట్టి మీద అవ్వచ్చు, ఏదైనా సరే దేనికైనా జోగి రమేష్ రెడీ. ఛాన్స్ ఈజ్ యువర్స్. సార్ గత సంవత్సరం బుడమేరు వాగు వచ్చినప్పుడు కానీ లేకపోతే గతంలో మీ ప్రభుత్వం ఉన్న సమయంలో కానీ అసలు ఈ నియోజకవర్గాన్ని పట్టించుకోలేదు, అందుకని ఈ వ్యవహారం అంతా వివాదం అవుతుంది. అసలు బుడమేరు వాగు వచ్చి మొత్తం ఇబ్బందులు పడితే ఎక్కడ ఉన్నారు అంటున్నారు. అసలు బుడమేరు వాగు ఎవరు? ఇది నా ఇల్లు, నేను ఇక్కడ ఉంటా. నేను పోటీ చేసింది పెనంలూరు. తర్వాత అగైన్ జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఇక్కడ ఇన్ఛార్జిగా ఇచ్చారు. ఇన్ఛార్జిగా ఇచ్చిన తర్వాత ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం నన్ను ఏ విధంగా ఇబ్బంది పెట్టారు, కేసులు పెట్టాలని చూశారు. మీ బిగ్ టీవీ ద్వారానే చాలా ఐటమ్స్ చేశారు, తెలుసు కదా. మీరు కూడా పెద్ద ఐటమ్స్ చేశారు. జోగి రమేష్ అరెస్ట్ భయపడలా, పారిపోలే, ఇక్కడే కూర్చున్నా. ఏమీ దొరక్క ఏం చేశారు? ఎగిరిగోల్డ్ అని చెప్పి నా కొడుకుని అరెస్ట్ చేశారు. అది కూడా కోర్టులో ఉంది, తేలిద్ది, మొట్టికాయలు వేస్తారు. ప్రజలు ఏ విధంగా ఆ రోజు స్పందిస్తారో మనం చూద్దాం. కోర్టులో ఉన్నాయి. ఈరోజు ఒకటే చెప్తా ఉన్నా, ఇక్కడే ఉంటా. నువ్వు చేసే ప్రతి అరాచకం, నువ్వు చేసే ప్రతి దోపిడిని నిలదీస్తా. మైలవరం నియోజకవర్గ ప్రజలకు సేవ చేయరా బాబు అని చెప్పేసి నీ కోటెత్తే ఇదేం దోపిడి, ఇదేమి వ్యవస్థ? ప్రతి దానికి కేపీ ట్యాక్స్ కాకపోతే పీకే ట్యాక్స్. ఏం ట్యాక్సులు? ఎవడ కడతాడు రా బాబు మీకు డబ్బులు పొద్దాక? ఎక్కడి నుంచి లాక్కొస్తావు? లూటీ చేస్తావా? కొన్ని వందల కోట్ల రూపాయలు బూడిద మొత్తం, ఒక పక్కన నవయుగాకి, ఒక పక్కన మెగాకి, ఒక పక్కన మొత్తం హైదరాబాద్కి. నీ చరిత్ర తెలీదా? నువ్వు ఒక రాజకీయ బ్రోకర్వి, రాజకీయాలను బ్రోకరేజ్ చేసి నువ్వు సీట్లు తెచ్చుకుంటున్నావు అంతే తప్ప నిన్ను గాలిలో గెలిచినోడు నువ్వు మాకు చెప్తావా? రా, ఛాలెంజ్ చేస్తావునా? ఒక్క ఛాన్స్ చంద్రబాబు నాయుడు గారు, ఒక్క ఛాన్స్ ఇవ్వండి. పులివెందులు వద్దు, ఒంటిమిట్ట వద్దు, మైలవరంలో చూద్దాం. సార్ మీరు కేఈ కృష్ణమూర్తి ద్వారా టీడీపీలో చేరాలని, అలా కొంతమంది ద్వారా జనసేనలో చేరాలని, అసలు ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఏ రాజకీయ పార్టీ మిమ్మల్ని చేర్చుకోదు. వైసీపీలో ఉన్న 60% మంది నాయకులకి వచ్చే ఎన్నికల టికెట్లో ఇచ్చినా గెలవరు అంటున్నారు. నా బ్రాండ్ ఏంటి? నా రాజకీయ బ్రాండే వైఎస్ఆర్. అంటే రాజశేఖర్ రెడ్డి గారి శిష్యుడిగా వచ్చా. జోగి రమేష్ 4 రోజులు ఈ ఇబ్బందుల వల్ల, మా అబ్బాయి కేసు వల్ల, ఒకవేళ కోర్టుల గొడవ వల్ల ఆగ్యమేం తప్ప కృష్ణప్రసాద్ని అడుగుతా ఉన్నా, ఎరా బాబు నువ్వు ఎక్కడన్నా బొక్కలోంచి చూసావా? నేను కేఈ కృష్ణమూర్తి గారితో మాట్లాడటం. పవన్ కళ్యాణ్ అడుగుదాం, పాపం వెళ్దాంపా, రమ్మను మీ బిగ్ టీవీ ద్వారా పవన్ కళ్యాణ్ దగ్గరికి నేను వస్తా. జోగి రమేష్ నీ పార్టీలో చేరతానన్నాడా అని చెప్పేసి పవన్ కళ్యాణ్ అడుగుతావు. నువ్వు బొక్కలోంచి చేసా, కంతలోంచి చూసావా? దిక్కుమాలనేదా? అరే నీ రాజకీయ వ్యభిచారి బ్రోకర్ నువ్వు అసలు మీ చరిత్ర రాసిస్తా. ఒకసారి బిగ్ టీవీ
చర్చ బిగ్ టీవీ వాళ్ళు పెట్టాల్సిందే. వీళ్ళ చరిత్ర అసలు వీడు బతుకు మొత్తం కూడా బట్టలు తీసి చూపిస్తా, మొత్తం కూడా బట్టలు తీసి చూపిస్తా. దయచేసి బిగ్ టీవీ వాళ్ళకి చెప్తా ఉన్నా, నేను మాట్లాడిన మాటల్ని కొంచెం చూపించండి సార్ ప్లీజ్. అందులో ఎటువంటి డౌట్ ఉండదు సార్, మొత్తం మీరు మాట్లాడే ప్రతి పిన్ వస్తుంది. సో ఇది అంశం ఏదైనా కావచ్చు, ఖచ్చితంగా అగ్రిగోల్డ్ కావచ్చు, లేకపోతే బూడిద విషయం కావచ్చు, వసంత కృష్ణ అక్రమాలపై సంబంధించి ఏదైనా సరే బిగ్ టీవీ ద్వారా చర్చకి తాను సిద్ధమని చెప్పి సవాల్ ఇస్తున్నారు ఓటు స్టూడియో.